ఇప్పుడైతే మా ఊళ్ళో వేణుగోపాల స్వామి జాతర అని వచ్చినాము. జాతర చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. జాతర చాలా బాగా జరుగుతుంది. అందరూ తప్పకుండా చూడండి. మా ఊళ్ళో అయితే జాతర పనులు అయితే స్టార్ట్ అయినాయి. అక్కడ కనిపించేది రథము. ఇదంతా మొత్తం స్టేజీలు వేసేందుకు మొత్తం సాఫ్ చేస్తారు. రేపు పొద్దున్నే రథం కూస్తారు. వీడియో చాలా బాగుంటుంది. మా ఊళ్ళో ఇలా జాతర కాబట్టి ఇండ్ల ముంగట అందరి ఇండ్ల ముంగట సాంపులు వేస్తుంటారు. మా ఇంటి ముంగట గిట్ట మా వాళ్ళు సాంపులు వేస్తారు. ఇప్పుడైతే దొంతి జాతర రథాన్ని అయితే బంతిపూలతోటి మస్తు డెకరేషన్ చేశారు. రేపు పొద్దున వేలాది మంది భక్తులు వచ్చి ఈ రథాన్ని గుంజుకపోతారు. దేవుని కూర్చొని చాలా బాగుంటుంది. రథం గిట్ట సూపర్గా తయారు చేసారు. డెకరేషన్ గిట్ట సూపర్గా తయారు చేసారు. పొద్దున్నే ఎవరు ముందుకే పంతులు వచ్చి రథం కాడ వేద మంత్రాలు చదువుతారు. పంతులు వచ్చి మంత్రాలు చదివిన తర్వాత జాతర రథం గుండు స్టార్ట్ అయిపోయింది. ఏమోనండి, చాలా మంది పబ్లిక్ వచ్చి రథం గుంజుతూనే ఉన్నారు. ఇక మస్తు మంది పబ్లిక్ వచ్చారు. ట్రాక్టర్ పెట్టి గిట్ట గుంజుదాం అనుకోరు, కానీ అది వద్దని చెప్పే వరకల్లా దాన్ని పంపించేసారు. ట్రాక్టర్ అవసరం లేదని చెప్పేసి మా ఊరు వాళ్ళందరూ కలిసి ఎప్పటికంటే ప్రతి సంవత్సరము మొత్తం మనసులే బట్టి గుంజుతారు రథాన్ని. అందుకని చెప్పి ట్రాక్టర్ని పంపించేస్తారు. నా వెనకాల కనిపిస్తుంది శ్రీ వేణుగోపాల స్వామి రథము. సంవత్సరానికి ఒకసారి మా ఊళ్ళో చాలా పెద్ద జాతర ఇది. రథం గుంజుకొస్తారు వెనకాల. ఇప్పటిదాకా మా ఊరు యూత్ పౌరులు అందరు కలిసి బ్యాండ్ సపోర్ట్ కు డాన్స్ చేసారు. బాగానే డాన్స్ చేసారు. చాలా మస్తు ఇప్పటిదాకా డాన్స్ చేశారు. కాకపోతే నేను కొద్దిగానే తీసిన వీడియో. వెనకాల కనిపిస్తారంటే మా వాళ్ళే చాలా బాగా డాన్స్ చేశారు. మా ఊరు యూత్ పౌరులు అందరు. రథం పోయిన రథము చూపించలేదని కానీ ఒక 1 hour తర్వాత మళ్ళా రిటర్న్ మారుతుంది. ఇది చాలా మంది పబ్లిక్ గిడ కూస్తారు. రథాన్ని ఒక గంటన్నర అవుతుంది మళ్ళా రిటర్న్ మర్రాలంటే. ఇప్పుడైతే రథం పోయి వచ్చేదాకా ముంగట అయితే ఈవెంట్ పెడతారు. భరతనాట్యం అన్న లేకపోతే సినిమా పాటల డ్యాన్స్ అనే పెడతారు. ఇప్పుడైతే అది చూద్దాం రండి. చాలా బాగుంటుంది. ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. ఒక 5 మంది అమ్మాయిలతోటి అయితే భరతనాట్యం చేపిస్తున్నారు స్టేజ్ మీద. ప్రతి సంవత్సరము రథము అక్కడ పోయి ఇక్కడ తిరిగి వచ్చేలో అంత సేపటి దాకా ఆ ప్రజలకు ఎంటర్టైన్మెంట్గా ఇట్లా మా ఊరి సర్పంచులు కానీ వార్డ్ మెంబర్స్ కానీ అందరు కలిపి ఇట్లా ఈవెంట్లు చేపిస్తారు అన్నట్టు. భరతనాట్యాలు, కూచిపూడి, ఇట్లా శివుని పాటలు అన్ని పెట్టి చేపిస్తారు. కాపీ రేట్ పడుతుందని చెప్పేసి నేను ఆ సాంగ్స్ పెడతలేదు. కాకపోతే మస్తు సౌండ్ డీజే పెట్టి ఆడిపిస్తారు అన్నట్టు. ప్రతి సంవత్సరం ఇలాగే ఆడిపిస్తారు. కాపీ రేట్ పడుతుందని చెప్పేసి నేనేం ఆ సౌండ్ ఏమి యాడ్ చేస్తలేదు. అమ్మాయిలతోటి వీళ్ళందరూ మా ఊరి అమ్మాయిలే, స్కూల్ పిల్లలు. వీళ్ళతోటి కూచిపూడి, మరి డ్యాన్సులు, చిన్న చిన్న ప్రోగ్రాలు అవన్నీ చేపిస్తారు అన్నట్టుగా. చాలా బాగుంటుంది.
అందరూ వీళ్ళని చూసుకుంటేనే మళ్ళీ అక్కడ పోయి వచ్చిన రథం పోయి వచ్చేదాకా వీళ్ళని చూసుకుంటేనే ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు. పాటలతోటి, డ్యాన్స్లతోటి ఎంతన్నా ఒక గంటన్నర 2 గంటల దాకా చేపిస్తారు అన్నట్టుగా. మంచిగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ కంటే ఇక డోకా ఏం లేదు, చాలా బాగా అనిపిస్తుంది. మీరు చూడాలనుకుంటే వచ్చే సంవత్సరం గిట్ట వచ్చి చూడొచ్చు, చాలా మంచిగా అనిపిస్తుంది. వీళ్ళంతా మా ఊరి స్కూల్ పిల్లలే. డ్యాన్స్ గిట్ట మంచిగా చేసారు. భరతనాట్యం, కూచిపూడి. సంవత్సరానికి ఒక 10-20 మంది పెరిగిపోతున్నారు కానీ తగ్గుతలేరు. మా ఊరి వేణుగోపాల స్వామి జాతర అంటే పిల్లలకు అంత పిచ్చి. ఒక 6 నెలల ముందు సందే డ్యాన్స్ నేర్చుకుంటుంటారు పిల్లలు. డ్యాన్స్ నేర్చుకొని గోపికల డ్యాన్స్ నేర్చుకొని రథం రోజు స్టేజ్ మీద మొత్తం ప్రదక్షిణ చేస్తుంటారు పిల్లలు. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో ఇక్కడ ప్రతి సంవత్సరం వాటరు, మజ్జిగ, మళ్ళీ అది పులిహోర. ఎంతమంది జనాలు వచ్చినా కానీ అంతమంది జనాలకు వంచుతూనే ఉంటారు. చాలా మంది ఊరు మొత్తం వచ్చినా కానీ అందరికి సరిపోయేటట్టు వంచుతుంటారు. దొంతి జాతర వచ్చినాం. దొంతి జాతర వచ్చి మా ఊరు రైతు ఇప్పుడు ఇప్పటిదాకా ఈవెంట్ చూసి మా మన్మరాలు ఐస్ క్రీమ్ కావాలని చెప్పేస్తే ఐస్ క్రీమ్ ఇప్పిస్తేందుకు వచ్చిన. ఇక మా భార్య, మా బిడ్డే, మా మన్మరాలు, మా బామ్మడిది భార్య వాళ్ళు గిట వచ్చేసారు. ఇప్పటిదాకా వాళ్ళందరి గిట ఈవెంటే చూసారు. మా జాతర, మా ఊరు జాతర చాలా బొమ్మలు అమ్ముతారు, బుగ్గలు అమ్ముతారు. చాలా మంది ఎంటర్టైన్మెంట్ గురించి ఈవెంట్ చూస్తుంటారు. వెనకాల కనిపిస్తుంది మా భార్య. చాలా మంది ఈవెంట్ చూస్తున్నారు, పాటలు, సాంగ్స్. మా బిడ్డ గిట్ట ఐస్ క్రీమ్ తిందాం నాయన అని చెప్తే ఇక షెరోక్ ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నాం. చాలా బాగుందని చెప్పింది మా బిడ్డ గిట్ట. ఐస్ క్రీమ్ తింటుకుంటా వీడియో తీసుకున్నాము. సూపర్గా ఉందని చెప్తుంది మా బిడ్డే. ఆ సౌండ్, డీజే సౌండ్కు మా వాయిస్ ఏమి వినిపిస్తలేదు మీకు, అందుకే వాయిస్ ఓవర్ చేస్తున్నా. మా మన్మరాలు, మా బామ్మడిది బిడ్డే, మా కోడలు ఇద్దరు కలిసి ఐస్ క్రీములు దొంగసాటున మంచిగా తింటారు వాళ్ళిద్దరు. నేను వాళ్ళ కూడా మెల్లగా వీడియో తీసిన. ఇక మా బిడ్డ గిட்ட చూసి మిమ్మల్ని గిట్ట వీడియో తీస్తాను ఆయన అంటే సరే అని చెప్పేసి మా భార్య నేను ఇద్దరం జాతరలో నిలబడి వీడియో తీపించుకున్నాం. ఇక అదే జాతరలో ఈసారి కొత్తగా వెరైటీగా బోనాలు ప్లస్ కోలాటం ఆడిరు. చాలా బాగుంది. సరే మా బామ్మడి గారు మంచిగా మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడతలేరు. మా బామ్మడి గారు అలిగిన నా మీద. ఎందుకు అడిగినవురా? ఎప్పుడు మూసుకున్నాడు. వెనకాల కోలాటం మస్తు ఆడుతారు. కోలాటము ఇప్పటిదాకా లైన్ నిలబెట్టి ఆడారు. ఇప్పుడేమో గుంపుగా ఆడుతున్నారు కోలాటం. సూపర్ అనిపించింది.
ఇదేమో పల్లకి, దేవుని ఈ పల్లకిల్ని మోసుకొచ్చి రథం పైన కూర్చొని పెడతారు. మళ్ళా రథం గుంజుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇదే పల్లకిలో ఎక్కి పెట్టుకొని మళ్ళా వేణుగోపాల స్వామి గుళ్ళోకి తీసుకెళ్తారు. అప్పుడు పొద్దున వెళ్ళిన రథము మళ్ళా ఇంచుమించు ఒక 2 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చారు. అయిపోయింది. తీసుకొచ్చిన తర్వాత ఇక పువ్వులు, కొబ్బరికాయలు అన్నీ కొడతారు. పువ్వులు అందరు జనాలకు పంచుతుంటారు. మళ్ళా దేవునికి కొబ్బరికాయలు కొడుతుంటారు. రథం పై నుంచి దేవుని కిందికి తీస్తారు. దేవుని నుంచి ఇక పల్లకిలో కూర్చొని పెడతారు. ఇదే వేణుగోపాల స్వామి విగ్రహము. ఈ పల్లకిలో కూర్చొని పెట్టుకొని తీసుకొని మళ్ళా గుడిలోకి వెళ్తుంటారు. ఇప్పుడైతే పల్లకిలో కూర్చొని పెడతారు. ఊరు జనాలు అందరూ వస్తారు. అప్పుడు ఇక మొత్తం ఈవెంట్ గిట్ట బంద్ చేసుకొని ఊరు జనాలు అందరూ ఇక్కడికి వస్తారు. రథం కాడికి రథం మీద ఉన్న పూలు, డెకరేషన్ మొత్తం తీసుకుంటే జనాలకు పంచుతారు. జాతర అయిపోయింది. నైట్ మేము వేణుగోపాల స్వామి గుళ్ళకి వెళ్తున్నాం. శీర్ష గుడికి, వేణుగోపాల స్వామి గుడికి వెళ్తున్నాం. చాలా చీకటి అయిపోయింది. కొబ్బరికాయ కూడా కొనుక్కున్నాం కానీ చీకటి అయింది. మా మన్మరాలు వేణుగోపాల స్వామి గుడి వాళ్ళు మొత్తం లైట్ డెకరేషన్ చేశారు. ఫుల్ నైట్ లా చాలా మస్తు మంచి అనిపించింది. ఇప్పుడు మీరు చూసేది వేణుగోపాల స్వామి ఇది గుడి ద్వారము. కాకపోతే మేము లైట్లో పోయినాం కాబట్టి గుడి శిఖరం చూపెట్టలేకపోయినా, ఇది లోపలికి పోయే ఎంట్రీ. వేణుగోపాల స్వామి గుడి లోపలికి పోయే ఎంట్రీ. ఈ ఇంట్లోనే వేణుగోపాల స్వామి దేవుని తీసుకొచ్చి ఇంట్లోనే పెడతారు. ఇదే మా దొంతులోని అతిపెద్ద వేణుగోపాల స్వామి దేవాలయం. చాలా మా బిడ్డే, మా బామ్మడి వాళ్ళందరూ వస్తారు వేణుగోపాల స్వామి గుడికి. మా పిల్లలు గిట్ట వస్తారు. మా మన్మరాలు గిట్ట వస్తుంది. రండి రండి రండి. వస్తుంది వేణుగోపాల స్వామి గుడి మొత్తం. ఈమె ఎప్పటికి వీడియోలలో కనిపిస్తుంది. అయ్యప్ప అయ్యప్ప జాతరలో మొలదారాలు, చేతులు కట్టుకునేటి తాళ్ళు అవన్నీ అమ్ముతారు. మా వాళ్ళు అందరూ కొంటారు అవన్నీ. ఇదంతా మొత్తం జాతరనే. ఇక నైట్ పూట ఫుల్ జాతర, ఫుల్ పబ్లిక్. దుకాన్లు అందులోనే, జనాలు అందులోనే. అసలు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోని ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ.